ఎలక్షన్ కమిషన్ ముందు పోవచ్చు, రైట్, సుప్రీం మనం కోర్టు వద్దాం అంటే పోవచ్చు, లేకపోతే దాంట్లో మిగతా డీటెయిల్. అంటే నేను ఒక్కొక్క అంశం చెప్తున్నా. కాబట్టి రెండవది సుబ్బారావు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. నాకు కూడా ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యం ఉండాలి, అందరికి సమాన హక్కులు ఉండాలనే కోరిక నాకు కూడా ఉంది. నేను అదే చెప్పిన, డబ్బులు యొక్క ఈ స్వామ్యంలో మతాన్ని అన్నిటిని ఉపయోగిస్తున్న వాళ్ళ కారణంగా నేను కూడా నష్టపోయాను. కాబట్టి నేను అవన్నీ మంచిగా ఉండాలంటున్నా. కానీ రైట్. వారు ఒక మాట అన్నారు, ఆ, అది ఇది మరి తుపాకీ కొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుందన్న వాళ్ళు ఈ రాజ్యాంగం నుంచి హక్కులు పొంది మళ్ళీ తుపాకీ కొట్టమే అంటే మేము అధికారంకి వస్తే మాత్రం ఈ రాజ్యాంగం పనికిరాదు, ఇది రాజ్యాంగం కాదు, పార్లమెంటు అసెంబ్లీ పందుల దొడ్లు అని మాట్లాడిన వాళ్ళు మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడిన దాన్ని సుబ్బారావు గారు మరి అది దాని గురించి కూడా ఏంది అనేది చెప్పాలి. నేనేమంటున్నానంటే తప్పక అందరికీ సమాన హక్కులు ఉండాలి. హింస అనేది కనుక ఒకళ్ళు నేను నాకు కాల్చడమే నా యొక్క ఇది, కానీ నాకు మాత్రం హక్కులు ఉండాలి అంటే ఎట్లయితుంది? నేను అనేది రెండు, నీకు తుపాకి కింద పెట్టి అందరితో పాటు ఇవాళ ప్రభుత్వాలు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటున్నాయి. మీరు అన్నట్టు నక్సలైట్లేమో వాళ్ళ విధానమే అది. ప్రభుత్వం కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకుంటున్నాయి అనేటువంటి చర్చ ఉంది. రాజ్యాంగాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు అనుకుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షలు ఎట్లా ఇన్స్టెంట్ శిక్ష అని చెప్పి అది ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక అది మీకు తెలుసు, నాకు తెలుసు, జస్టిస్ చంద్రకుమార్ గారికి తెలుసు. అది ఏ రూపంలో వాళ్ళని మన శిక్ష వేస్తున్నాం నేనేది అదొక డిబేట్ అనుకోండి. పార్టీ కాదు, మీరే చెప్తున్నారు. ఇవాళనే చూసిన సంఘటనలు, ఇవాళ హైడ్రా పేరుతోనే లేకపోతే మిగతా పేరుతోనే, ఇక్కడ హైడ్రా అక్కడ బుల్డోజర్, ఇక్కడేమో హైడ్రా. ఉత్తరప్రదేశ్ లో సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది, మీరు వాళ్ళ నేరం రుజువు కాకముందే నేరస్తులు అనగానే ఇల్లు కూల్చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ గురించి కామెంట్ చేసింది. హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు హైడ్రా గురించి కామెంట్ చేసింది. ఎక్కడైనా సుప్రీంకోర్టు చెప్పినట్టే మనం వినాలని నేను అంటున్నాను. నేను కాదంటున్నా, అంటే మీరు హైడ్రా అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే వెళ్ళాలి. కాబట్టి అందరం అదే వచ్చింది బాధ. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళది మాది కరెక్ట్ అనుకుంటున్నారు కదా, అధికారంలో ఉన్న వాళ్ళనే. బెలనాయక్ గారు మీరే ఉంటారు, ఎవరికి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఆయన బాగానే చేస్తున్నాడు, అక్కడున్న సీఎం అని వారు అనుకుంటారు. ఇక్కడున్న సీఎం ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ లేదంటే అది కరెక్టు, ఇక్కడ హైడ్రా తప్పని మీ వాళ్ళు, హైడ్రా కరెక్టు అది తప్పని మీరు, రాజ్యాంగం ఒకటి చెప్పింది కదా అనేది ఒకటి. మొత్తానికి ఇందాక కొన్ని కామెంట్స్ ప్రేమేందర్ రెడ్డి గారు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద. నమస్కారం శ్రీనివాస్ గారు, మీతో ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. చిన్న చిన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం వేరు, మొత్తం మౌలికంగా రాజ్యాంగం ఏం చెప్తున్నది, మన ప్రజాస్వామ్య లక్షణం ఏంది, మన ప్రజాస్వామ్యం ఎటువంటి ప్రజాస్వామ్యం ఉండాలి, మన రాజ్యం శ్రేయో రాజ్యమా, సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషనా, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషనా, మన రాజ్యాంగం కాన్సెప్ట్ ఏంది, ఆ కాన్సెప్ట్ ప్రకారం పాలన కొనసాగుతుందా లేదా అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం, మౌలికమైనటువంటి అంశం. లేకుంటే ప్రభుత్వాలు తీసుకునేటటువంటి చిన్న చిన్న నిర్ణయాల చుట్టూ పోలరైజ్ అయ్యేటటువంటి మాట్లాడితే మీకు దాని ఇంపాక్ట్ కనబడదు. ఇక్కడ రెండు అంశాలు చాలా కీలకం. 1950 జనవరి 26 దేశంలో రాజ్యాంగం అమలైన రోజు, రాజ్యాంగం మనం ప్రకటించుకున్న రోజు, ఇవాళ నవంబర్ 26 1948లో డిక్లేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అందుకనే రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనం రాజ్యాంగాన్ని పూజించడం వేరు, రాజ్యాంగాన్ని పాటించడం వేరు. ఇవాళ రాజ్యాంగాన్ని పూజించే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, రాజ్యాంగం పూజించి పద్ధతిలో నెట్టేసి దాన్ని ఒక భగవద్గీత లెక్క తయారు చేసి పాటించకుండా ఉందాం అనేటటువంటి విధానాన్ని తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, దాన్ని అమలు చేయడం వల్ల వచ్చే మార్పులు ఏంటివి, దాన్ని అమలు చేయకుండా దాన్ని డైల్యూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు. ఈ దేశంలో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా భారత రాజ్యాంగం అమలు కాకుండా ముందున్నటువంటి సామాజిక నిర్మాణం ఏంది, ఆ రోజు నడిపించినటువంటి రాజ్యాంగం ఏంది. ఇప్పుడు మనం మీరు దాదాపు 12 నుంచి 21, 23 వరకు కనుక చూసుకుంటే అన్ని ఆర్టికల్స్, ఎందుకంటే రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి, పాటించి అమలు చేసినటువంటి, దాని ప్రకారం తీర్పు ఇచ్చినటువంటి చంద్రకుమార్ లాంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళకి నేను సాధారణంగా నమస్కారం చెప్పి కోరుతా ఉన్నాను. ఈ దేశంలో సమానత్వం లేదు, సామాజిక వ్యవస్థలో ప్రజల మధ్యన సమానత్వం లేదు. ఆ సమానత్వం కావాలని భారత రాజ్యాంగం చెప్పింది. ఈ దేశంలో ప్రజల మధ్యన, స్త్రీ పురుషుల మధ్యన వ్యత్యాసాలున్నాయి, వైరుధ్యాలున్నాయి, అణచివేతున్నది, కులాల పేరు మీద అణచివేతున్నది, తెగల పేరు మీద అణచివేతున్నది, ప్రాంతాల పేరు మీద అణచివేతున్నది. అణచివేత అనేది ఒక చట్టబద్ధమైనటువంటి న్యాయంగా 1950 కంటే ముందు ఈ దేశంలో నడిచినటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు తీసుకొచ్చుకున్నటువంటి మన నూతన భారత రాజ్యాంగం, ఇండిపెండెంట్ కంట్రీలో పెట్టుకున్నటువంటి రాజ్యాంగం, వీటిని రద్దు చేసి భారత ప్రజలందరూ సమానమే, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, ఏ రంగుతో పుట్టినా
భారత ప్రజలందరూ సమానమే, సమాన హక్కులను కలిగి ఉన్నారనేటటువంటి విధానాన్ని ప్రకటించింది. ఒక పౌరుని మీద ఇంకో పౌరుని అణచివేత లేనటువంటి విధానాన్ని ప్రకటించింది. కానీ భారత సాంఘిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో భారత రాజ్యాంగ లక్షణాలతో జీవన విధానం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందా? పోనీ 75 సంవత్సరాల తర్వాత దాన్ని ఎంతవరకు తగ్గించుకోగలిగినాం? తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళెవరు? ఆ సామాజిక వ్యవస్థను, పాత సామాజిక వ్యవస్థనే సాంప్రదాయాల పేరు మీద కొనసాగించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని వాటిని నడిపిస్తున్నటువంటి వాళ్ళెవరు? ఈ రెండింటి మధ్యన కాంట్రడిక్షన్ ఉంది. అదే ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి అంతరాల్ని తొలగించి రాజ్యాంగ లక్ష్యాలతోని సమానత్వాన్ని సాధించుకునే పనిచేయడం కోసం తీసుకొస్తున్న ఎటువంటి చట్టాలు తీసుకురాబడ్డాయి? దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా రాజ్యాంగాన్ని తెచ్చింది? తీసుకురావడం వల్ల ఎట్లా ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు సమానత్వాన్ని సాధించుకునే వైపుగా ముందుకు పోతున్నారు? కానీ ఆ రోజు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి ఆర్ఎస్ఎస్ కావచ్చు, దాని మాతృ సంస్థ, దాని ద్వారా పురుడు పోసుకున్నటువంటి రాజకీయ పార్టీ ఇలా బీజేపీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, లేకుంటే అధికారంలో బలమైనటువంటి మెజారిటీతో వస్తున్నటువంటి ప్రతిసారి వాళ్ళ నాయకత్వం మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు, ఏమున్నదనేది పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారి వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మొత్తమే మార్చడం కోసం రాజ్యాంగ సమీక్ష కమిటీని వేసినటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చెల్లప్ప కమిషన్ వేసినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అది సాధ్యం కాదని తెలిసిందో, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని తెలిసిందో, దాన్ని అక్కడ పక్కకు పడేసి ఇవాళ అంతర్గతంగానే భారత రాజ్యాంగాన్ని సెంట్రలైజ్డ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వైపు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి 2 ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం కావడం కోసం. ఇవాళ మనకు త్రివిధ దళాలు ఉన్నాయి. రక్షణ రంగానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలు రాష్ట్రపతికి డైరెక్ట్ గా రిపోర్ట్ చేస్తాయి. మన భారత రాజ్యాంగాన్ని రచించేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆర్మీ ఒక కంట్రోల్లో కాకుండా డీసెంట్రలైజ్డ్ గా రాష్ట్రపతికి రిపోర్ట్ చేసే పద్ధతిలో ఉండాలని ఆ రోజు పెట్టారు. కానీ బీజేపీ, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత త్రివిధ దళాలు రాష్ట్రపతికి డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా మొత్తం మూడింటిని కలిపి చీఫ్ ఆఫ్ ద ఆర్మీని పెట్టినటువంటి విషయాన్ని, ఒక సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చుకున్నటువంటి విధానాన్ని సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా సిబిఐ, ఐబీ ఇవి కూడా ఇండిపెండెంట్ సంస్థలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఇండిపెండెంట్ సంస్థల్ని ఒక దగ్గర క్రోడీకరించి ఒకరి కంట్రోల్లో తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. ఈ సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం. ఇవాళ డీసెంట్రలైజ్డ్, ఎందుకంటే ప్రాంతాల మధ్యన, కులాల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాల దృష్ట్యా డీసెంట్రలైజ్ ఒక డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలనేది ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం లక్ష్యం, ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలందరి లక్ష్యం. కానీ ఇవాళ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి 5% ఆధిపత్య వర్గాల ప్రయోజనాలనే కేంద్రకంగా పనిచేస్తూ 16.5 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు మాఫీ చేయడం అనుకున్నటువంటి కూడా లక్ష్యాన్ని మనం ఇవాళ ఈ రాజ్యాంగం నుంచి ఎట్లా డైల్యూట్ చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కోట్లాది మంది పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో తీసుకునే నిర్ణయాల కాడ ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఆధిపత్య వర్గాల ప్రయోజనాలకు సంబంధించి, పెట్టుబడిదారు వర్గ ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి పద్ధతిలో నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ భారతదేశ ప్రజలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ భారత రాజ్యాంగంలో ఉంది. ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను నేను. ఆ రోజు మొత్తం అమెరికాతో కొల్యూడై డెమోక్రసీ పేరు మీద పెద్ద ఎత్తున ఒకవైపు విద్యార్థి రంగాన్ని రెచ్చగొట్టి, పోలీసులను రెచ్చగొట్టి, ఆర్మీని రెచ్చగొట్టి దేశంలోనే భారతదేశాన్ని ముక్కలు చేయడం కోసం జరిగినటువంటి కుట్రను ఛేదిస్తూ దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మీకు అవగాహన లేకపోతే నేనేం చేయలేదు. మీకు తెలియకుంటే చదువుకోండి, చదవకుంటే పూజిస్తే తెలియదు, చదివితే తెలుస్తుంది. రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ గారు చదివిండ్రు కాబట్టే దాంట్లో ఎట్లా డైల్యూట్ చేస్తున్నారో చెప్పగలుగుతున్నారు. మోడీ గారు మొక్కి దాని పేరు మీద అధికారంలోకి వచ్చి మొక్కి పూజ చేసి పక్కకు పెట్టుకుందాం, మొక్కడం వల్ల దాని లక్ష్యాలు చేర్చుకోలేవు. కానీ చదివి అమలు చేయడం వల్ల దాని లక్ష్యాలు చేరుకోగలుగుతాం. కానీ చదివి అమలు చేసేటటువంటి ముసుగులో ఇవాళ మీరు రాజ్యాంగమే వద్దన్నది కదా ఆ రోజు ఆర్ఎస్ఎస్. ఆ రోజు పాంచజన్యాలో రాసినటువంటి ఆర్టికల్ ఏంది? ఇవాళ ఇది భారతపు పునాదిలో ఉన్నటువంటి మనుధర్మపు లక్ష్యాలు దీనికి లేవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా.